సినిమా ఇన్ మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ చేపట్టిన మేము సైతం కార్యక్రమం విజయవంతం అయిందా అన్న ప్రశ్నకి అయింది అని చెప్పి ఎంతమంది నమ్మకంగా మాట్లాడుతున్నారో, అవలేదు అని చెప్పేసి అనుమాన పడుతున్న వాళ్ళు కూడా చాలా మందే కనిపిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా మరో రకంగా చూసుకుంటే ఇంతకంటే బాగా జరగాల్సి ఉంది కానీ జరగలేదు, అందుకు కారణం పరిస్థితులు అని చెప్పి మాట్లాడటం జరుగుతా ఉంది. ఇలా మొత్తానికి మేము సైతం కార్యక్రమం పరిశ్రమలో ఉన్న కొన్ని సమస్యల్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి అందరూ చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది. తెలుగు సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, హీరోల రెమ్యునరేషన్స్, అలాగే హీరోల మధ్య ఉన్న ఈగోస్, వీటన్నింటి గురించి కూడా మళ్ళీ ఒక తీవ్రమైన చర్చే ఓ మోస్తరుగా జరుగుతుందని మాట్లాడుకోవాలి. ఈ విషయానికి సంబంధించి చాలా మంది తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు వివిధ వేదికల మీద కొంచెం ఘాటుగానే స్పందిస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఇటీవల మా అధ్యక్షుడు మురళీమోహన్ గారు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన ఆలోచించాల్సిన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమాల నిర్మాణ వ్యయం నిర్మాతల చేతుల్లో ఉండట్లేదు. సినిమా మొదలు పెట్టిన తర్వాత అది ఎంత అవుతుంది, ఎలా వెళ్తుంది అనే దానికి సంబంధించి ఒక అవగాహన ఉండట్లేదు. పరిధులు మించి పరిగెత్తుతుంది. ఇది కంట్రోల్లోకి రావాలి అంటే స్టార్ హీరోలు, ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వాళ్లే చొరవ తీసుకోవాలి అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. చాలా చక్కగా ఉంది. అదేమిటి అంటే, గతంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరితో సినిమాలు తీయడానికి నిర్మాతలు పోటీ పడేవాళ్ళంట. పోటీగా వీళ్ళిద్దరు కాల్ షీట్లను తెచ్చుకోవడం కోసం ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇవ్వడం కోసం అనేసి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. దాని మూలంగా వీళ్ళ రెమ్యునరేషన్స్ పెరిగితే ఆటోమేటిక్ గా వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు హీరోయిన్ రెమ్యునరేషన్స్, డైరెక్టర్ రెమ్యునరేషన్స్, మిగతా ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయి నిర్మాతకి తడిసి మోపిడవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఒక్కళ్ళమే బాగుపడతాం కాదు, పరిశ్రమ బాగుంటే మనం ఎప్పటికీ పచ్చగానే ఉంటాం అన్న అభిప్రాయానికి వచ్చి ప్రతి సినిమాకి 50,000 మాత్రమే తీసుకోవాలి ఇద్దరం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారంట. అలాగే కొంతకాలం పాటు వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారంట. వాళ్ళు అలా ఉండటం మూలంగా పెద్ద హీరోకే 50,000 ఇస్తున్నాము కాబట్టి హీరోయిన్ ఇంకా తక్కువ తీసుకోవాలి, డైరెక్టర్ ఇంకా తక్కువ తీసుకోవాలి, మిగతా ఆర్టిస్టులు ఇంకా తక్కువ తీసుకోవాలి. ఇలా నిర్మాణ వ్యయం కంట్రోల్లో ఉండేది. అలా చాలా కాలం పాటు తెలుగు సినిమాకి మంచి రోజులు నడిచాయి. అటువంటి సంస్కృతి కావాలి పరిశ్రమ అభివృద్ధికి. కానీ ఇప్పుడు అందరూ అలా ఆలోచించట్లేదు. ఎవరి కాళ్ళు డెవలప్ అయితే చాలు, ఇండస్ట్రీ సంగతి ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఇందులో అందరూ అవగాహన చేసుకోవాల్సిన, ఆలోచించాల్సిన నిజం ఉంది. మురళీమోహన్ గారు చెప్పినట్టే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవరి కాళ్ళు డెవలప్ అవ్వాలని చూసుకుంటున్నారు కానీ సమిష్టిగా మనం ఒక పరిశ్రమ ఎదుగుదాం అన్న పరిస్థితి, వాతావరణం అయితే ఎక్కడా లేదు. ఫెడరేషన్స్, యూనియన్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే పంచాయతీలు పెట్టుకుని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసమే కానీ పరిశ్రమను అభివృద్ధి చేసుకుందామని అయితే ఎక్కడా కూడా ఆలోచనలు చేస్తున్న పరిస్థితి అయితే లేదు. కానీ ఈ వాతావరణంలో మార్పు రావాలి అంటే నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు తీసుకున్నటువంటి చొరవ ఇప్పటి స్టార్ హీరోలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేటి మన స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి అంటే, చాలా వరకు సిచ్యువేషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. అటువంటి టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వాళ్ళ చుట్టూతో ఉంటుంది. నేపథ్యం ఎటువంటిదైనా సరే మామూలుగా కెరియర్ మొదలుపెట్టి ఓ బ్లాక్ బాస్టర్ కొట్టి స్టారిజాన్ని సొంతం చేసుకున్న తర్వాత తెలియకుండానే అతని చుట్టూ ఒక వర్గం స్టార్ట్ అయిపోతుంది. అతని అనుమయులు, శ్రేయోభిలాషులు, అనుచరులు, సలహాదారులు రకరకాలుగా చాలా మంది తయారైపోతారు. ఒక రకంగా చెప్పాలి అంటే అతని ఇమేజ్ కి తగ్గట్టు ఒక సూడో సామ్రాజ్యం అతని చుట్టూతా ఏర్పడిపోతుంది. ఆ సామ్రాజ్యంలో ఆ స్టార్ హీరోనే చక్రవర్తి. అతన్ని రాజు కంటే గొప్పగా చూసుకుంటా ఉంటారు, మహా గొప్పగా సపర్యలు చేస్తా ఉంటారు. ఇంకా అటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ నుంచి బయటకు రావడం అనేది వాళ్ళకన్న విషయం. వాళ్ళకి ఆ సూడో సామ్రాజ్యాన్ని దాటి బయటకు వచ్చి పరిశ్రమ కోసం చేసే పరిస్థితి హీరోలకి లేదనే మాట్లాడుకోవాలి. మొత్తంగా ఈ సూడో సామ్రాజ్యమే పైకి కనిపించకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే హీరో నిర్ణయం తీసుకోవాలి అంటే దీనివల్ల నాకెంత ఉపయోగం, నన్ను నమ్ముకున్న వీళ్ళకి ఎంత ఉపయోగం, వీళ్ళతో పాటు నాకు సపోర్ట్ చేసే మిగతా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, ఇలా రకరకాల విషయాల్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆయన చుట్టూ ఉన్న అనుచరగణాన్ని సాటిస్ఫై చేయడానికే ఆయన బోల్డన్ ఆలోచనల్ని స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక పరిశ్రమ గురించి, దాని అభివృద్ధి గురించి ఆలోచించుకునే సమయాన్ని మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలమా? పోతే మన స్టార్ హీరోలందరూ ఇలాగే ఉంటారని చెప్పను. కొంతమంది ఉన్నారు, వాళ్ళు పరిశ్రమ కోసం ఏదో చెయ్యాలని తపన పడుతున్నారు కానీ ఎక్కడ మొదలు పెట్టాలి అన్న దాని మీద వాళ్ళకి అవగాహన లేదు. అలానే ఇంకో వాదన కూడా ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన వాదన. అదేంటి అంటే, ఇప్పుడు చూడు పరిశ్రమ అభివృద్ధి అంటారు, అసలు అభివృద్ధి జరిగితే ఏమొచ్చిద్దయ్యా అని అడిగేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అభివృద్ధి జరగకపోవటం మూలంగా ఒక 4-5 కుటుంబాలు మాత్రమే పచ్చగా ఉంటున్నాయి సినిమా పరిశ్రమలో. అభివృద్ధి జరిగితే సినిమాని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు పచ్చగా ఉంటారు. అది ఎలా అంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఒకసారి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా జాయిన్ అయిన తర్వాత అతను లైఫ్ సెటిల్ అయిపోద్ది. కానీ సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఛానల్ పట్టు స్ట్రగుల్ అవ్వాలి. ఎంటర్ అయ్యి ఒకసారి సక్సెస్ కొట్టినా అది కంటిన్యూస్ గా ఉంటుందా లేదా అని చెప్పలేని పరిస్థితి. కానీ పరిశ్రమ ఒక పద్ధతి
ప్రకారం అభివృద్ధి చెందితే సినిమాని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ పచ్చగానే ఉంటారు. అలానే సినిమా పరిశ్రమలో ఎదగాలి అంటే టాలెంట్ అండ మాత్రమే ఉంటే సరిపోదు, ఇంకా ఎన్నో అండదండలు కావాలి. అలా కాకుండా టాలెంట్ ఒక్కటి మాత్రమే ఉంటే చాలు పైకొచ్చే పరిస్థితి సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితేనే వస్తుంది. అదెలా, అసలు ఈ అభివృద్ధి మూలంగా మనం ఎటువంటి ఫలితాన్ని అందుకోవచ్చు, పరిశ్రమకు సంబంధించి ఏ ఏ విభాగాల మీద మనం అభివృద్ధి సాధించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వెళ్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఎటువంటి ఫలితాలను అందుకోవచ్చు, ఇలాంటి విషయాలను మా పరిధికి తగ్గట్టు కొంత రీసెర్చ్ చేసి స్టెప్ బై స్టెప్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగు ఫిలిం డెవలప్మెంట్ అంటూ ఇకపైన ఆర్టికల్స్ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు మీలో కూడా ఉంటే మీరు వాటిని మాతో పంచుకోవచ్చు. త్వరలోనే ఫస్ట్ ఆర్టికల్ తో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ మార్తి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.